అన్నా ఏమైనా ఎక్కడన్నా చూసినావా? ఎవరిమా? అరే తెలుసా లేదా? మీరెవరు? మత్తిస్థిమితం లేదు, తప్పిపోయింది. తెలుసా లేదా చెప్పు. తెలీదు. సరే బో. శ్రీపతి, గౌరీరా. మీ గౌరీ తెలుసా? అవునండి, గౌరీకి ఏమైంది? ఈ ఊర్లోనే ఉంటుందని తెలిసింది. ఎక్కడన్నా చూసారా? రేయ్, ఎవరా నువ్వు? అయినా మా గౌరీని ఎందుకు తిరుగుతున్నావు? అంటే అది... రేయ్ చెప్పరా, మా గౌరీ ఎక్కడుంది? ఎందుకు ఫోటో పట్టుకుని తిరుగుతున్నారు? రేయ్ శ్రీపతి పారిపోతున్నాడ్రా, పట్టుకో. రేయ్ అగడ్రా. రేయ్ అగడ్రా. రేయ్ రేయ్ రేయ్. శ్రీపతి, అయ్యో, దెబ్బేమైనా తగిలిందా? లేదు, తగలేదమ్మా. వాళ్ళు తప్పించుకున్నారమ్మా. లాభం లేదు శ్రీపతి. వాళ్ళని పట్టుకున్నా గౌరీ ఎక్కడుందనేది వాళ్ళకే తెలీదు. కాకపోతే గౌరీ కోసం ఎందుకు వెతుకుతున్నారో తెలిసుండేది. పర్వాలేదు, గౌరీ ఇదే ఊర్లో ఉందన్న శుభవార్త తెలిసింది అంటే నా పెద్ద మనవరాలు కూడా ఇక్కడ ఎక్కడ ఉందన్నమాట. స్వామీజీ చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని నాకు నమ్మకం కలుగుతోంది శ్రీపతి. అవునమ్మా, గౌరీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందమ్మా. ఈ ఫోటో దొరకడం మంచిదైంది. కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం పదా. ముందు ఈ గాయానికి బ్యాండేజ్ వేయించి తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. పదమ్మా. మీరు గౌరీ గురించి వెతుకుతున్నట్టు ముక్తదేవక్కకి తెలిసిపోయిందా? అవునక్క, ఆవిడ మీ అక్కని మాకు తెలియదు కదక్క, అందుకే ఫోటో చూపించి ఆవిడనే అడిగాం. రే 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 రే, ఎంత పనిచేశారా! ఒకవేళ శ్రీపతి గాని మీరు దొరికిపోయి ఉంటే మా అక్క ఏం చేసేదో తెలుసా? మొత్తం పోలీసు బెటాలియనే దింపేసేది. మీ నుంచి నిజం చెప్పించి నన్ను బయటకు రప్పించేది. లక్ష్మి, ఏం చేస్తున్నావు లక్ష్మి? ఏం లేదండి, ఏదో ఆలోచిస్తున్నాను అంతే. భూమి గురించేనా? అదేం లేదు. నేను చాలాసేపటి నుంచి భూమి గురించి ఆలోచిస్తున్నాను. నాకు అసలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. లెక్క ప్రకారం భూమి గౌరీ కూతురే ఉండాలి. మరి భూమి సరోజ కూతురని ఎందుకంటుంది? ఈ గౌరీ వేరు సరోజ వేరా, లేకపోతే ఇద్దరు ఒకరేనా? ఏమో, నాకు కూడా అర్థం కాలేదు. భూమి మాత్రం ఖచ్చితంగా శ్రీపతి కూతురే. శ్రీపతి. అందులో డౌట్ లేదు. డిఎన్ఏ కూడా మ్యాచ్ అయింది. ఆ మచ్చ కూడా ప్రూవ్ చేసింది. బహుశా గౌరీ బిడ్డను పెంచుకోలేక భూమిని ఎక్కడో వదిలేస్తే ఆ సరోజ అన్న ఆవిడ పెంచుకుంటుందా? చిచి, గౌరీ అలాంటిది కాదండి. నీకెలా తెలుసు? ఆ గౌరీ బిడ్డ కోసం ఆ ఆస్తిని భర్తని వదిలేసుకుని వెళ్ళింది. కూలీ నాలి చేసుకునైనా బిడ్డని పోషించుకుంటుంది తప్ప
ఇంకెవరికో ఇచ్చే మనిషి కాదని అర్థమైంది. అదే నిజమైతే ఆ సరోజ ఎవరు? అమ్, ఎవరంటే నేనేం చెప్పను. ఆ దేవుడికి సరోజకి తప్ప ఆ నిజం మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది నిజమేలే. ఏంటో చాలా మిస్టీరియస్గా ఉంది. కానీ ఒక్కటి, ఎప్పటికైనా అందరికన్నా ముందు ఆ భూమి తల్లి ఎవరన్నది నేనే కనిపెడతాను. భూమి, భూమి ఏటే ఈడ నిల్చున్నావు? సుక్కలు లేక పెడుతున్నావా? దుప్పట్లు పరిచినాను కానిదా. పడుకుంటే నిద్ర రట్టదే. నిలబడితే నిద్ర పడుతుందా? ఏం ఆలోచిస్తున్నావే? విరాట్ బాబు గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమీ చెప్పలేను. ఏమీ చెప్పకుండా ఉండలేను. చెప్పనంటావు, చెప్పకుండా ఆగలేనంటావు. ఏటే ఇది? ఏం చేయని? నా నీడకొచ్చింది నాకు నీడెత్తుకోవడానికి కాదు, చదువుకొని మంచి పేరు తెచ్చుకోవడానికి. కానీ విరాట్ బాబు ఇట్టంటి పరీక్ష పెడతాడనుకోలేదు. పరీక్ష పెడితే అడిగిన ప్రశ్నకు జవాబు రాతావు కదా, మరి ఈ ప్రశ్నకి ఎందుకే అడిగిన దానికి జవాబు చెప్పలేకపోతున్నావు? ఏమో నాకు అర్థం కావట్లేదు. నీకు ఇరాట్ మాటారంటే ఇట్టమా? ఇట్టమే. మరి మా అన్న అప్పిగాడంటే ఇట్టమే. ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు మరి? చదువుకుందాం అనుకుంటున్నా. మే, నువ్వు నాకు రాను రాను ఇంగ్లీష్ పాఠంలాగా అర్థమే కాకుండా పోతున్నావే. మనూరు మునిసపు కర్ణం గారు రాసే గొలుసు కట్టరాతలాగా ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు భూమి. నువ్వు చదువుకోవడానికి వచ్చిందానివి, చదువుకుంటాను అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. మధ్యలో ఈ గోడలట్టుకొని నీడలట్టుకొని గుబులు పడ్డమైంది మే. నన్ను పెళ్లి చేసుకున్నాను చెప్తే విరాట్ బాబు నాకు దూరం అయిపోతాడు కొండమ్మా. మరైతే మా అప్పిగాడి సంగతి ఏంది? నానెవరిని దూరం చేసుకోలేను అంతే. మే, అయితే నోరు మూసుకొని కళ్ళు తెరుచుకొని బాగా చదువుకుంటాను అని ఇద్దరికి చెప్పేయ్. మే, రేపు రాత్రి దాకా టైం ఉన్నది కదా, పోదాంపా. ఈ రాత్రికో పని చేయాలా? ఏటది? చెప్తాను పద. ఆ. మా అమ్మ మా తాత నన్ను చదువుకోమని పంపారు. చదివే నాకు దిక్కు. నాకు అప్పల్ రాజన్న ఇష్టమే, మీరన్నా ఇష్టమే. నేను బతుకున్నంతకాలం మీ ఇద్దరిని మర్చిపోను అంతే. దేవుడా, నేను ఒకరికి మనసిచ్చాను. ఆ ఒక్కరూ నాకు మనసిచ్చారో లేదో నాకు ఇంకా చెప్పడం లేదు. ఇవాళ ఆ ఒక్కరిని వాళ్ళ మనసులో మాట చెప్పమన్నాను. అన్నీ పక్కన పెట్టి ఆ ఒక్కరూ నాకు ఐ లవ్ యూ అని చెప్పాలి. సరేనా?